దగ్గర నుంచి చేసినప్పుడు ఏం తెలియట్లే కదా, దగ్గర నుంచి చేసినప్పుడు ఏం తెలియట్లే, దూరం పెడితే తెలుస్తుంది కదా. నువ్వు చూసిన వెంటనే ఒకసారి తక్కువ కనెక్షన్ వచ్చేస్తుంది నాకు. ఇట్స్ ఎగ్జాక్ట్లీ హౌ ఐ లివ్ అని అంతే. చిండాలంగా ఏం లేదు లైఫ్, చిండాలంగా చేస్తాం మనకి అన్నీ పట్టించుకొని సగం సగం చేసి పక్క వాళ్ళ గురించి ఆలోచించి. ఇండివిజువల్ ఏంటి ఇదంతా, పూర్తి వైయక్తికం ఇది. నేను ఎలా ఉన్నాను మా ఇంట్లో అందరూ అలా ఉండరుగా, ఎవరిలా ఎవరు ఉండరు, అలా ఉండే అవకాశమే లేదు. అలా ఉంటే కాపీ క్యాట్ గారు ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటే అందరికి ఎంటర్టైన్మెంట్ అయిపోయేది. మొదట్లో అర్థమయ్యేది కాదు, అందరూ సో స్టూపిడ్ అట్లా ఇట్లా అంటే అర్థమయ్యేది కాదు మొదట్లో. తర్వాత అబ్బాయి ఎంత హాయి వస్తుంది, ఎవరేమనుకుంటే ఏం డిఫరెన్స్ లేదు. ఒక టాక్ చేస్తాను ఏమన్నా ఉద్దేశం ఉందా పుస్తకం గురించి? అట్లా ఏం లేదండి. నీకు ఉద్దేశం ఉంటే చెయ్యి, ఒక 10 నిమిషాలు ఎక్కువసేపు వద్దులే, తెలుస్తుంది పుస్తకం గురించి. మీరు మామూలుగా ఇప్పుడు ఊరికే మనం మాట్లాడుకుందాం, మీకు టైం అంటే దీన్నే రికార్డ్ చేద్దాం మీకు. ఓకే అంటే ఫ్యామిలీలో మళ్ళీ పోనీ వాయిస్ ఫిజికల్గా కనబడకపోయినా అట్లీస్ట్ నీ ఒపీనియన్ తెలుస్తుంది. ఫ్యామిలీ గురించి అది ఎలాగో నడుస్తుంది. నేను అంటుంది మీరు వెళ్ళిందా మీ ఎసెన్స్ ఉంటుంది ఒక వీడియోగా చూస్తారు. అంటే ఒక విషయం అర్థమైతే స్వార్థం పక్కన పెట్టాలంటుంది. నేను స్వార్థం అని ఏం లేదు, నాకేంటంటే ఇది ఇప్పుడు అందరూ నాకు ఒక దీంట్లో ఉన్నాను కదా, పిల్లలు సంసారం దీంట్లో వాళ్ళ రూల్స్ ఫాలో అవుతేనే కొంచెం కంఫర్టబిలిటీ ఉంటుంది. అంటే మా ఇంట్లో కొంచెం అంతా కొంచెం హై లెవెల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా కొంచెం ఇబ్బంది ఎక్కువ. తెలుసు తెలుసు. నిన్న మీరు అటువైపు వచ్చారండి, మాదేవి దగ్గరికి వచ్చారు. ఎక్కడికి? మాదేవి దగ్గరికి. కొంపల్ల ఎక్కడికి రాలేదు నేను, అది ఎప్పుడు పాత వీడియో అయ్యింది. మా మడతలు అవుతాయి. ఇక్కడే ఉంటారు మా ఇంటి దగ్గర, మా అమ్మ నాన్న అక్కడ వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఎంత సైలెంట్గా ఉంటే అంత హాయి అనిపిస్తుంది నాకు. ఉండాలంతే, ఇంకా చెప్పి కూడా కాదు. అంతే ఉండాలి. చుట్టుపక్కల కొందరు ఉన్నప్పుడు అనివార్యంగా మాట్లాడవలసిందే. మన ధర్మం ఏదో మనం నిర్వర్తించి పక్కకు జరగాలి. సరదాలు సరే, ఎవరైనా అర్థం చేసుకునే శక్తి ఉందంటే వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నాకు ఎప్పుడైతే అనిపించింది అనుకో ఈ వ్యక్తి మారడని, ఇంకా జీవితకాలం అనబట్టి మాకు ఫస్ట్ నుంచి బాగా తెలియదు ఫుల్. అసలు నా గ్రోత్కి కారణమే వీళ్ళందరూ కూడా హెల్ప్ చేశారంటే, ఇక అది కాదు అనిపించినట్టు ఒక వీళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నారు అలా అనుకోనే చేంజ్ వచ్చేసింది. అందరికీ ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ కష్టం పడి మళ్ళీ కష్టాలు వద్దనిపిస్తుంది. ఇప్పుడు ఏదున్నా ఏమనిపించదు, ఇప్పుడు ఏం చేసుకున్నా ఏం సంబంధం లేదు నాకు. కొంచెం అన్నీ మేము ఉండేది అంతా కొంచెం నాకు కంపల్సరీగా ఉంటుంది అన్నీ. అంటే లోపల నాకేం ఫీలింగ్ ఉండదు, వ్యవహారం కోసం కంప్లీట్గా వాళ్ళ కోసం ఏ వేసుకోవాలో అలా వేసేసుకొని, అలా రంగులు వేసేసుకొని అన్నీ చేసేసుకొని తప్పదు. కుటుంబ వ్యవస్థలు చేయాలి అంతే, లేదా కుటుంబం విచ్ఛిన్నం అవుతుంది అంతే, అది ప్రాబ్లం. అంతే కదా.
ఆరిపోయాక తెలుస్తుంది కదా కొంత ఆరితే ఫైనస్ అనేది ఇది మేఘాల్లాగా కదా. అంతే. అరుణాచల శివ స్పాంటేనియస్గా చేస్తున్నారు కదా, అలాగే వాళ్ళకి ఆ పాటలు వస్తున్నాయి. అంతే. అది తెలుసు కానీ మన గురించి చెప్తున్నా, మనకెందుకు రావాలి. మనం అక్కడ దానిలో అది లేక ఆ ఏరియాలో లేము కదా. అంతే. దాన్ని ఒక స్మార్ట్ లివింగ్ అని ఒక చిన్నగా కోర్స్ లాగా నా కోసం నేనే డెవలప్ చేసుకున్నా. ఈ ఫ్యామిలీ లైఫ్లో ఎలా మనం స్మార్ట్గా బతకాలి. ఎందుకంటే మాకు చిన్నప్పుడే పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఏది దూరం నుంచి చూస్తే ఫారెస్ట్ అదే మనకి ఒక డిస్టెన్స్లో ఒక్కొక్కలాగా అనిపిస్తుంది, రియల్గా అట్లా ఉండదు అది. కన్ఫ్యూజన్ పోతుంది అంతా. ఇది ఎంత అర్థమైతే జీరో కన్ఫ్యూజన్, ఉన్నది ఉన్నట్టు కనపడుతుంటుంది మనకు అంతే. కానీ మనం ఉన్నది ఉన్నట్టు ఉండాలంటే కష్టం కాబట్టి మనం అట్లా చేస్తాం, నటించకుండా తప్పదు. అది స్పాంటేనియస్గా వస్తుంది, పెద్దగా ఆలోచన చేస్తానికి. మా హస్బెండ్ తోటి ఫ్రెండ్షిప్ మొత్తానికి హస్బెండ్ స్టేట్ నుంచి ఫ్రెండ్షిప్కి తీసుకొచ్చడానికి టైం పట్టింది నాకు, కానీ ఇప్పుడు నా ఈజ్ అ గుడ్ ఫ్రెండ్. దేనికి ఏం క్వశ్చన్స్ ఏముండదు, లిమిటెడ్.
ఎక్కడ కనిపిస్తుంది? మార్నింగ్ లేచి వచ్చి చూసిన కదా, అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయి పెయింటింగ్స్. అది నాకు తెలిసి ఇంకో స్ట్రోక్ వస్తుందని. మనం పెద్ద సైజ్ చేద్దాం రేపు క్యాన్వాస్ సెట్ చేసి. ఈ గోడ దగ్గరన ఓకే క్యాన్వాస్ వచ్చేస్తుంది అప్పటివరకు. అన్నీ మన దగ్గర ఉన్నాయి. గోడ దగ్గర ఓపెన్ చేసి వాడుకోవడం.